నమస్కారం, వెల్కమ్ టు రుచులు.com. సో కద్దు కా ఖీర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. మరిగించిన పాలు, ఉడికించిన కద్దు, నానబెట్టిన సాబుదానా, వేయించిన కాజు, కిస్మిస్, ఇలాచీ పొడి, పంచదార, కండెన్స్డ్ మిల్క్, నెయ్యి. చూసారు కదండి, అన్ని ఇంగ్రీడియంట్స్ ఈజీగా ఇంట్లోనే ఉంటాయి. పాలు తాగినప్పుడు పాలను యూస్ చేసేయాలి. సొరకాయ అలా మిగిలిపోయిందా, సొరకాయని గ్రేట్ చేసేసి ఉడకబెట్టేసేయండి. అందులోంచి వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు. కచ్చా నాకున్న నాలెడ్జ్ లో చెప్పేసాను. ఓకే, ఐఎమ్ గ్రేట్. ఓకే, సో స్టార్ట్ చేసేద్దామా? చెప్పండి. ముందుగా మిల్క్ బాయిల్ చేసుకోవాలి. సో ఈ కద్దు కా ఖీర్ ఎక్కడి స్పెషాలిటీ ఇవన్నీ నాకు తెలియదు అనమాట. ఇది హైదరాబాద్లో బాగా స్పెషల్. ఓకే. అండ్ కానీ కద్దు కా ఖీర్ ఆ రోజు చల్లగా సర్వ్ చేయాలి అని అంటారు. దట్స్ ట్రూ. సో పెద్ద ఫంక్షన్స్, దావత్ చేసినప్పుడు కద్దుని బాగా కుక్ అయిపోయిన తర్వాత, స్వీట్ రెడీ అయిన తర్వాత కింద ఐస్ క్యూబ్స్ పెట్టేసి బౌల్ని అందులో పెట్టేయండి. ఆరెంజ్ చిన్న ఫ్యామిలీ ఫంక్షన్ కిటీ పార్టీ అయితే ఫ్రీజర్లో పెట్టేయచ్చు, డీప్ ఫ్రీజర్లో. సో హైదరాబాద్ రాయల్ డెజర్ట్ ఇది. డబల్ కా మీఠా, కద్దు కా ఖీర్ ఇవన్నీ మన రిచ్ అండ్ హైదరాబాద్ కి చాలా మంది వచ్చేవాళ్ళు లవ్ అన్నమాట, ఇష్టపడతారు హైదరాబాద్ బిర్యానీతో పాటు కదండి. సో కానీ కద్దు మనము ఎక్కువ అంటే కుక్ ఆర్ 2 days తర్వాత తింటే టేస్ట్ అనేది మారుతుంది అనుకుంటా కదా. మనకి ఈ విధంగా చేస్తే మనకి 1 week అనుకుంటాం, కానీ టేస్ట్ ఏం చేంజ్ ఉండదు. వన్స్ అది మిల్క్లో బాయిల్ అయిందంటే మిల్క్ టేస్ట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకే, సో ఇది నాకు తెలీదు. సంథింగ్ గుడ్. ఆల్మోస్ట్ ద పర్ఫెక్షన్ అనేది ఇంపార్టెంట్ కుకింగ్లో. సో దట్ పర్ఫెక్ట్ డెజర్ట్ మనకు వచ్చేస్తుంది. సో మిల్క్ బాగా మరిగిపోయింది. ఇది ఎంత లెవెల్ అవ్వాలి? ఇది 1 లీటర్ హాఫ్ లీటర్కి 1 లీటర్ హాఫ్ లీటర్ కావాలి. టాస్క్, పేషెన్స్ ఇంపార్టెంట్. సిమ్ పెట్టేసి టీవీ చూసేయండి. హాఫ్ అన్ అవర్ సీరియల్ అయిపోద్ది, వచ్చి చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ బాయిల్ అయ్యాక మనం ఫస్ట్ దీంట్లో మనం బాయిల్ చేసుకున్న కద్దు తురుముకొని సొరకాయని బాగా ఉడికించామన్నమాట, ఏమీ వేయకుండా. సో దట్ సొరకాయలో ఉన్న నీళ్ళంతా పోవాలి. నెయ్యి ఏమైనా వేయాలా షెఫ్? అది అవసరం లేదు. సో జస్ట్ తురుముకొని బౌల్లో వేసేయండి, సిమ్ పెట్టేసేయండి. కద్దులోంచి మొత్తం ఆ సొరకాయలోంచి వాటర్ అంతా ఇంకిపోతాయి, అంతే. సో సొరకాయ అంతా పాలని అబ్జర్వ్ చేసుకోవాలి. ఇది ఆల్రెడీ మనకి కద్దు బాయిల్ అయిపోయి ఉంది కాబట్టి ఒక 5 to 10 minutes సరిపోతుంది. ఓకే, కద్దు ఆల్రెడీ బాయిల్డ్ కాబట్టి అండి ఒక 5-10 minutes అది మిల్క్ని అబ్జార్బ్ చేసుకోవాలి బాగా. మనం హాఫ్ లీటర్ చేసాం కదా, 1 లీటర్ మిల్క్ని, అండ్ అందులో కూడా ఇంకొంచెం ఆ ఫ్లేవర్ అనేది మిల్క్ది కద్దులోకి వెళ్ళిపోతుంది అనమాట, సొరకాయలో. సో మనకి మిల్క్లో కద్దు అనేది బాగా కుక్ అయిపోయింది, ఇట్ అబ్జార్బ్ చేసుకుంది అనమాట మిల్క్ని. సో నెక్స్ట్ మనం దీంట్లో షుగర్ యాడ్ చేసుకోవాలి. ఓకే, మనం ఇక్కడ షుగర్ తక్కువగా వాడుతున్నాం, ఎందుకంటే కండెన్స్ మిల్క్ ఆల్రెడీ స్వీట్గా ఉంటుంది. సో షుగర్ తక్కువగా వాడుతున్నాం. ఓకే, హాఫ్ షుగర్ నుంచి వస్తుంది, హాఫ్ స్వీట్నెస్ దీని నుంచి వస్తుంది. కండెన్స్డ్ మిల్క్ వినే ఉంటారు. ఏదైనా స్వీట్లో కండెన్స్ మిల్క్ వేసినప్పుడు మీరు చూసినప్పుడు అబ్బా ఇప్పుడు అది కొనుక్కోవాలా అని అనుకుంటారు, బికాజ్ ఇట్స్ లిటిల్ ఎక్స్పెన్సివ్ కాబట్టి. అండ్ ఇంకొకటి వచ్చేసి కోవా అన్న వేస్తారు, కండెన్స్డ్ మిల్క్ అన్న వేస్తారు. మీరు అనుకుంటారు అబ్బా ఇప్పుడు నేను స్వీట్ షాప్కి వెళ్ళి కోవా కొనుక్కోవాలని అనుకుంటారు, కానీ ఇంట్లో ఇది చేసుకోవచ్చు. ఎలా అంటే అప్రాక్సిమేట్గా 2 liters మిల్క్ తీసుకొని, మనకి ఇది 2 liters మిల్క్తో వచ్చింది. 2 liters మిల్క్ 450 grams అయ్యే వరకు సిమ్లో పెట్టుకుని బాయిల్ చేసుకొని మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట. కలర్ మారిపోయింది అండ్ ఇట్స్ చాలా ఫ్యాట్ కూడా అనుకోండి, కానీ అంతే రిచ్గా ఉంటుంది అనమాట. చూడండి, ఐ టేస్ట్ ఇట్స్ స్వీట్, న్యాచురల్గా స్వీట్ అనేది ఉంది ఇక్కడ మనకి రెడీగా. కండెన్స్ మిల్క్ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కన్నా ఇలా ఇంట్లో చేసుకోండి. సో సింపుల్గా ఈజీగా 2 లీటర్ పాలని బాగా ఒక 1 hour 1.5 hour వరకు సిమ్లో పెట్టేసి కుక్ చేస్తూ ఉండండి. అంటే అవి ఇనికిపోవాలి. 450 grams, ఇది 2 లీటర్ పాలు ఈ బౌల్ అంతా వచ్చిందనమాట, చూస్తున్నారు కదా. సో అంతే, 2 లీటర్ పాలు ఇంతవరకు రావాలి. అది మీ కండెన్స్ మిల్క్. దాట్స్ ఇట్, సింపుల్, ఈజీ, మీరు చేసేసుకోవచ్చు. క్విక్ అని చెప్పను, టైం టేకింగ్, కానీ ఇంట్లో చేసుకోవచ్చు కాబట్టి ఇట్స్ ఈజీ. నెక్స్ట్ బాయిల్. సో ఓకే, మనకి పంచదార వేసిన తర్వాత కూడా కొంచెం మరగాలి. సో ఇది మనకి చూస్తున్నారు కదా, బాయిల్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ షెఫ్ సాబుదానా. ఓకే, నానబెట్టిన సాబుదానా 2 hours.
చాలా తక్కువగా వేసుకోవాలి, లేదంటే పూర్తిగా చిక్కబడిపోతుంది మొత్తం. ఓకే, జస్ట్ 2 స్పూన్స్ సాబుదానా చాలండి. ఒక పిడికెలు నానబెడితే సరిపోతుంది 2 గంటలు. సో ఇది కూడా సాబుదానా వేసిన తర్వాత ఒక బాయిల్ అనేది రావాలి. నెక్స్ట్ మనం ఇలాచీ పౌడర్. ఇలాచీ పౌడర్ మొత్తం వేయమంటారా? ఒక 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఇలాచీ ఖచ్చితంగా వేస్తారు, ఖచ్చితంగా. స్మెల్ ఫ్లేవర్ అనేది ఇలాచీ నుంచే వస్తుంది. అదే. నెక్స్ట్ మనం చివరిగా కండెన్స్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఓకే, లాస్ట్లీ గోస్ బాగా మరిగించి ఇంట్లో చేసుకున్న కండెన్స్డ్ మిల్క్. షెఫ్ కాబట్టి రెడీమేడ్గా కండెన్స్ మిల్క్ తీసుకురాలేదు, తన కిచెన్లో స్పెషల్గా మన కోసం హోమ్ మేడ్ కండెన్స్ మిల్క్ యాడ్ చేస్తున్నాడు కద్దు కా ఖీర్కి. మనం కండెన్స్ మిల్క్ ఎప్పుడన్నా చివర్లో యాడ్ చేసుకోవాలి. ముందుగా యాడ్ చేస్తే ప్రాబ్లం ఏమొస్తుందంటే మనం ఆల్రెడీ ఇది చాలాసేపు కుక్ అయి ఉంది. సో మనం దీంట్లో స్టార్టింగ్ వేస్తే దీంతో పాటు కుక్ అయ్యి ఇంకా తిక్కడం ఛాన్సెస్ ఉంటుంది. సో మనం ఏం చేస్తామంటే దీన్ని చివర్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఆల్రెడీ కుక్ అయి ఉంది కాబట్టి చివర్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఓకే, సో మనం మిల్క్ బాయిల్ చేసుకున్నాం, అందులో కద్దు కా ఖీర్, అందులో మళ్ళీ పంచదార ఒక బాయిల్ వచ్చిన తర్వాత సాబుదానా, అది ఒక బాయిల్ వచ్చిన తర్వాత కండెన్స్డ్ మిల్క్ వేసుకున్నాం. నెక్స్ట్ మనం డ్రై ఫ్రూట్స్ చేసుకుంటున్నాం. ఓకే, జీడిపప్పు, కిస్మిస్ నెయ్యిలో వేయించి పెట్టుకున్నాం. నేను ఫుడీ కాబట్టి ఇక్కడ నుంచి ఫ్లిక్ చేశాను 1 కిస్మిస్. నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ చాలా బాగుంటాయి. షెఫ్, నేను బౌల్ తీసుకొచ్చేనా మరి? కంప్లీట్గా. మనం కద్దుకు ఖీర్ అన్నాం కాబట్టి మనకి ఖీర్ లాగా ఉంది ఇది. మన జనరల్ కద్దుకి హల్వా అంటే మనకి ఇది హార్డ్ అయిపోతుంది, గట్టిగా అయిపోతుంది. ఇంకొక 15 మినిట్స్ పెడితే మనకి ఇంకా బాగా అవుతుంది. ఇంకా కొంచెం లైక్ రిచ్గా కావాలనుకుంటే ఇంకొంచెం 15 మినిట్స్ కుక్ చేసుకోవచ్చు. ఇట్స్ అప్ టు యూ అనమాట, మీ ఇష్టం బట్టి ఎక్స్ట్రాగా బాయిల్ చేసుకోవచ్చు. కద్దు కా ఖీర్ రెడీ అయిపోయిందండి, హైదరాబాద్ స్పెషల్ స్వీట్ డిష్. నేను టేస్ట్ చేస్తాను ఇప్పుడు ఎలా ఉందో. చాలా రుచిగా ఉంది, నేనైతే టేస్ట్ని ఎంజాయ్ చేశానండి. సో హైదరాబాద్కి స్పెషల్ కద్దు కా ఖీర్ టేస్ట్ చేసేసాను నేను.